సర్జరీస్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమొచ్చింది? అంటే మీరు వింటుంటారు రోబోటిక్ అని. సో అన్ని రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయి మధ్య. మా దగ్గర కూడా వస్తారు. ఈ రోబోటిక్ సర్జరీస్ బ్రెయిన్ అండ్ స్పైన్లో కూడా చేయడం జరుగుతుంది. బ్రెయిన్లో ఎలాగంటే ఇప్పుడు కొన్ని డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉంటాం. అంటే ఇందాక నేను చెప్పాను చూస్తారా, ఒకటి సెంట్రల్ క్రాసింగ్ యూనిట్ లాగా ఉంటుంది బ్రెయిన్ స్టెమ్ అన్నారు. దాని దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం కష్టమే, వెళ్ళొచ్చు సర్జికల్గా. కానీ మనం దాన్ని తెలుసుకోవాలి, ఆ ట్యూమర్ ఏం టైప్ ఆఫ్ ట్యూమర్, మంచి గడ్డ చెడు గడ్డ తెలుసుకోవడానికి బయాప్సీస్ చేస్తాం. ఓకే, దాన్ని రోబోటిక్ అసిస్టెడ్ బయాప్సీ అంటారు. అయితే ఇందాక మనం చెప్పినట్టు ఫస్ట్ ప్రాపర్ ఎంఆర్ఐ సీక్వెన్సెస్ తీసుకొని దాని నావిగేషన్ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఒక కమాండ్ ఇవ్వాలి. ఆ కమాండ్లు ఏంటంటే మనం ఒక ట్రాజెక్టరీ ప్లాన్ చేస్తాం. ఆ ట్రాజెక్టరీ ఎట్లుండాలంటే మనము ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ని అవాయిడ్ చేయాలి, రక్త నాళాలు ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ని అవాయిడ్ చేయాలి, నర్వ్స్ ఏమంటే కూడా అవాయిడ్ చేస్తూ మనం జాగ్రత్తగా వెళ్ళి దాన్ని తీయచ్చు. ఓకే, అయితే ఇది తీసిన తర్వాత మనం ఆ కమాండ్ని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిని మనం కమాండ్ ఇస్తే ఆ నావిగేషన్ సిస్టమ్ ఆ రోబో ఏదైతే ఉందో ఆ రోబోటిక్ ఆర్మ్ అంటాం దానికి ఇస్తుంది అనమాట. అది కరెక్ట్గా వచ్చి అలైన్ అవుతుంది. సో అలైనప్పుడు మీరు అదే ట్రాజెక్టరీ, మీరు ప్లాన్ చేసిన ట్రాజెక్టరీలోనే వెళ్తూ అక్కడ రియల్ టైమ్ ఇమేజ్ చూడొచ్చు. సో మీరు ఎక్కడున్నారు అనేది అక్కడ తెలుస్తుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ రియల్ చెప్పండి ఫ్యాసినేటింగ్ సర్జరీ ఇన్ వెరీ ఫ్యూ సెంటర్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ వన్ అమాంగ్స్ దట్ సెంటర్ వీఆర్ డూయింగ్ దట్.